మెడికల్ సైన్స్ ఇటీవల శతాబ్దాల్లో కనిపెట్టిన విషయాన్ని 3500 సంవత్సరాల క్రితమే బైబిల్లో చెప్పబడిందని మీకు తెలుసా? నాన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ బైబిల్ పార్ట్ 21. లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుడు మోషేకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఏమన్నారంటే, రక్తములోనే శరీర జీవం ఉన్నది. ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. కానీ దారుణం ఏంటంటే 19వ శతాబ్దం వరకు కూడా డాక్టర్లు ఈ విషయాన్ని నమ్మలేదు. పూర్వకాలంలో మనుషులు జబ్బులు వస్తే వారి శరీరంలో చెడు రక్తం ఎక్కువైందని రక్తాన్ని తీసేసేవారు. ఆ తప్పుడు వైద్యం కారణంగా అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ తో సహా అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత మోడర్న్ సైన్స్ ఏం కనిపెట్టిందంటే, మనిషి జీవించి ఉండడానికి రక్తము ప్రధాన కారణం అని చెప్పి నిరూపించింది. ఆ రక్తము ప్రతి కణానికి ఆక్సిజన్ ని అందిస్తూ, న్యూట్రిషన్స్ ని అందిస్తూ అది జీవించి ఉండడానికి కారణమైందని, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేస్తుందని కనిపెట్టింది. బైబిల్ ఈ అద్భుతమైన సత్యాన్ని ఎలా చెప్పగలిగింది? ఎందుకంటే ఈ సృష్టిని, మానవ శరీరాన్ని డిజైన్ చేసిన దేవుడే ఈ గ్రంథాన్ని రాయించాడు. అందుకే బైబిల్ ఎప్పుడు సైన్స్ కంటే ఒక అడుగు ముందే ఉంటుంది.